పేరెంటింగ్ అనేది ఈజీ కాదు. ఎస్పెషల్లీ పిల్లలు 4 to 6 years ఏజ్ గ్రూప్ లో ఉన్నప్పుడు వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలని పేరెంట్స్ కి ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి. ఈ స్టేజ్ లో వాళ్ళ క్యూరియాసిటీ, వాళ్ళ ఎనర్జీ అండ్ ఎమోషనల్ నీడ్స్ చూసి చాలా పేరెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కొందరు పేరెంట్స్ అయితే నేను సరిగ్గా హ్యాండిల్ చేస్తున్నానా లేదా అనే డౌట్స్ తో డైలీ స్ట్రగుల్ అవుతూ ఉంటారు. మీరు కూడా ఇలా ఫీల్ అయ్యారా? అయితే మీ స్ట్రగుల్స్ కి ఫుల్ స్టాప్ పెట్టే పర్ఫెక్ట్ గైడ్ లైన్ మీకు ఇప్పుడు మా ఛానల్లో దొరకబోతుంది. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. లెట్స్ డైవ్ ఇంటూ హౌ టు అండర్స్టాండ్ అండ్ హ్యాండిల్ కిడ్స్ ఏజ్డ్ 4 to 6 years విత్ కాన్ఫిడెన్స్. ముందు మనం ఈ వయసు పిల్లలు ఏం అచీవ్ చేస్తారో చూద్దాం. నంబర్ 1, మెంటల్ డెవలప్మెంట్. పిల్లల్లో థింకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి పిల్లల్లో క్వశ్చన్స్ ఎక్కువ అవుతాయి. ఎందుకు, ఎలా, ఏమవుతుంది అని పేరెంట్స్ ని క్వశ్చన్స్ అడిగి ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటారు. కాబట్టి పేరెంట్స్ మీ పిల్లలు అడిగే క్వశ్చన్స్ ని కేర్ఫుల్ గా వినండి, వాళ్ళకి ఫుల్ అటెన్షన్ ఇవ్వండి. ఆల్సో ఈ ఏజ్ గ్రూప్ పిల్లలు లెటర్స్, నంబర్స్, షేప్స్, కలర్స్ అండ్ ఎర్లీ రీడింగ్ ఆర్ రైటింగ్ స్కిల్స్ ని నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. నంబర్ 2, ఎమోషనల్ డెవలప్మెంట్. పిల్లల్లో ఎమోషనల్ ఇండిపెండెన్స్ వస్తుంది. లైక్ వారిలో ఫ్రస్ట్రేషన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకు అనంటే వాళ్ళకి ఎమోషన్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు కాబట్టి. ఇంకా షేరింగ్, టర్న్ టేకింగ్, ఎంపతి వంటి బేసిక్ సోషల్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. నంబర్ 3, ఫిజికల్ డెవలప్మెంట్. ఈ ఏజ్ గ్రూప్ పిల్లల్లో ఎనర్జీ లెవెల్స్ స్కై హై ఉంటాయి. పిల్లల్లో ఫైన్ మోటార్ స్కిల్స్ షార్పెన్ అవుతాయి. ఈ అచీవ్మెంట్స్ చూసాం కదా. ఇప్పుడు పిల్లలు 4 to 6 years ఉన్నప్పుడు పేరెంట్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో చూద్దాం. నాకు తెలుసు మీరు దీనికోసమే వీడియోని క్లిక్ చేస్తారు, కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ కి నేను సొల్యూషన్ ని కూడా షేర్ చేస్తాను. అందుకోసమే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ప్రాబ్లం నంబర్ 1, టాంట్రమ్స్ అండ్ మూడ్ స్వింగ్స్. ఈ ఏజ్ గ్రూప్ పిల్లలు ర్యాండమ్లీ ఏడవడం, అరవడం, ఆర్గ్యూ చేయడం చేస్తారు. కాబట్టి పేరెంట్స్ కి నా చైల్డ్ ఎందుకంత ఈజీగా అప్సెట్ అవుతున్నాడు అనే క్వశ్చన్ ఉంటుంది. నంబర్ 2, సిబ్లింగ్ రైవల్రీ. ఇంట్లో 2 పిల్లలు ఉన్నారని అనుకోండి, పేరెంట్స్ కి డే టైమ్ లోనే చుక్కలు చూపిస్తారు. ఈ సిబ్లింగ్స్ మధ్య కాన్స్టెంట్ ఫైటింగ్స్ జరుగుతూ ఉంటాయి. నన్ను కాదని తమ్ముడు లేదా చెల్లియే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది ప్రతి ఇంట్లో కామన్ కంప్లైంట్ ఉంటుంది. ప్రాబ్లం నంబర్ 3, స్క్రీన్ అడిక్షన్. ఇది చాలా పెద్ద కన్సర్న్. పిల్లలు ఫోన్స్, టీవీస్ అండ్ టాబ్లెట్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. 4th ప్రాబ్లం, డిస్ఒబీడియన్స్. పిల్లలు పెద్దగా అయ్యే కొద్దీ నో అనే వర్డ్ వాళ్ళకి ఫేవరెట్ అవుతుంది. అన్నం తినమంటే నో అని అంటారు. ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇగ్నోర్ చేయడం కామన్ ప్రాబ్లం. 5th ప్రాబ్లం వచ్చేసి ఓవర్ యాక్టివిటీ. నాన్ స్టాప్ ఎనర్జీ లెవెల్స్ తో హౌస్ డిస్టర్బ్ చేయడం, వస్తువులని విసిరేయడం చేస్తూ ఉంటారు. 6th, ఫియర్ ఆఫ్ న్యూ థింగ్స్. ఫస్ట్ టైం స్కూల్ కి అడాప్ట్ అవ్వడంలో పిల్లలకి ఇబ్బంది పడతారు. స్ట్రేంజర్స్ తో మాట్లాడడం ఆర్ న్యూ సిచ్యువేషన్స్ ఫేస్ చేయడంలో హెసిటేషన్ గా ఫీల్ అవుతారు. ఇప్పుడు నేను లైన్ గా ఈ 6 ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ని షేర్ చేయబోతున్నాను. ప్రాబ్లం నంబర్ 1, టాంట్రమ్స్ అండ్ మూడ్ స్వింగ్స్ కి సొల్యూషన్ ఏంటంటే వ్యాలిడ్ ఫీలింగ్స్. ఎస్ మై డియర్ పేరెంట్స్, పిల్లల ఫీలింగ్స్ ని వ్యాలిడేట్ చేయండి. నాకు తెలుసు నాన్న, నువ్వు అప్సెట్ గా ఉన్నావు, లెట్స్ టాక్ అబౌట్ ఇట్ అని పిల్లలతో ప్రేమగా కమ్యూనికేట్ చేయండి. మీ పిల్లలకి కామ్నెస్ టెక్నిక్స్ అంటే డీప్ బ్రీతింగ్స్ చేసుకోవడం అలవాటు చేయండి. పిల్లలకి అన్నెసెసరీగా పనిష్మెంట్స్ ఇవ్వకండి. ఒక కామ్ స్పేస్ ని క్రియేట్ చేయండి. బీ కన్సిస్టెంట్. రూల్స్ అనేటివి ఒకేలా ఉండాలి. పిల్లల కన్ఫ్యూజన్ ని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే సపోజ్ మమ్మీ ఈ రోజు జంక్ ఫుడ్ వద్దు అని అంటే, కానీ డాడీ మాత్రం పిల్లలకి జంక్ ఫుడ్ కొనిస్తూ ఉంటాడు. ఇలా మమ్మీ బ్యాడ్ అయిపోతారు, డాడీ మాత్రం పిల్లల దృష్టిలో హీరో అయిపోతాడు. అందుకే మీరు మీ పార్ట్నర్ తో కలిసి మీ పిల్లల కోసం రూల్స్ ని సెట్ చేయండి. ప్రాబ్లం నంబర్ 2, సిబ్లింగ్ రైవల్రీకి సొల్యూషన్ ఏంటంటే ఇండివిజువల్ అటెన్షన్. ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఒక్కో చైల్డ్ కి పర్సనలైజ్డ్ టైం ని స్పెండ్ చేయాలి. ఎక్కువనో తక్కువనో, కానీ ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి పేరెంట్స్ ఇండివిజువల్ గా అటెన్షన్ ఇవ్వండి. షేరింగ్ ని నేర్పించండి. టాయ్స్ తో ఆడుకుంటున్నప్పుడు ఇప్పుడు అన్న టర్న్ లేదా ఇప్పుడు చెల్లి టర్న్ అని పిల్లలతో షేరింగ్ ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్, అవాయిడ్ కంపారిజన్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు నీ అన్నలా ఎందుకు ఉండలేవు, అక్కని చూసి నేర్చుకో అనే టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని పేరెంట్స్ ఇక్కడైనా అవాయిడ్ చేసేయండి. ఎందుకనంటే ఇలాంటి మాటల వల్లే పిల్లల్లో అంటే సిబ్లింగ్స్ మధ్య చిన్నప్పటి నుంచే హేట్ పెరిగిపోతుంది. కాబట్టి సిబ్లింగ్స్ ని కంపేర్ చేయకండి. నౌ ఒక చిన్న డైలీ ఎగ్జాంపుల్. 2 సిబ్లింగ్స్ ఒకే టాయ్ కోసం ఫైట్ చేస్తుంటే యాజ్ ఏ పేరెంట్ గా మీరు ఏం చేయండి అంటే, సరే అన్న ఆడటానికి 5 నిమిషాలు ఉంది, దాని తర్వాత నీ వంతు అని పిల్లల కోసం ఒక ప్రాపర్ టైమర్ ని సెట్ చేయండి. ఇలా 5 minutes కి అలారం మోగాక ఇంకొకరికి టాయ్ ని ఇవ్వండి. ప్రాబ్లం నంబర్ 3, స్క్రీన్ అడిక్షన్ కి సొల్యూషన్ ఏంటి? స్క్రీన్ ఫ్రీ జోన్స్ అంటే డైనింగ్ టేబుల్ అండ్ బెడ్ టైం కి గ్యాడ్జెట్స్ అన్ని కూడా బ్యాన్ చేసేయండి. పిల్లలు పేరెంట్స్ చూసే నేర్చుకుంటారు. కాబట్టి మీరు కూడా తింటున్నప్పుడు ఫోన్స్ ని అవాయిడ్ చేయండి. అది మీకు కూడా మంచిది కాదు.
బెడ్ టైంలో పిల్లలకి స్టోరీస్ని షేర్ చేయండి. ఇంటరాక్టివ్ ఆల్టర్నేటివ్స్ అంటే ఆర్ట్స్ కానివ్వండి, స్టోరీ బుక్స్, పజిల్స్ ఆర్ అవుట్డోర్ గేమ్స్ని పిల్లల్లో ఎంకరేజ్ చేస్తూ ఉండండి. సెట్ టైమర్స్. ఈ రోజు ఓన్లీ 30 minutes ఆఫ్ స్క్రీన్ టైం, ఓకేనా అని 30 minutesకి ప్రాపర్ అలారం వచ్చేలాగా టైమర్ని సెట్ చేయండి. ఆ 30 minutesలో కూడా పిల్లలు మంచి ఎడ్యుకేషనల్ కాంటెంట్ చూసేలాగా ఎన్షూర్ చేసుకోండి. ఒక మంచి ట్రిక్ చెప్పనా? మీ చైల్డ్ ఈ ఒక్క ఎపిసోడ్ ఆఫ్ కార్టూన్ చూస్తాను అని టాంట్రమ్స్ చూపిస్తూ ఉంటే మీరు వెంటనే హైపర్ అయిపోకండి. ఓకే, ఈ ఎపిసోడ్ ఫినిష్ చేసిన తర్వాత మనం ఇద్దరం కలిసి ఫన్ యాక్టివిటీ అంటే డ్రాయింగ్ చేద్దామా అని చెప్పండి. స్క్రీన్స్ నుంచి పిల్లల ఫోకస్ షిఫ్ట్ అవుతుంది. అప్పుడు మీరు కూడా పిల్లలతో క్వాలిటీ టైం ని స్పెండ్ చేయొచ్చు. ప్రాబ్లం నంబర్ 4, డిస్ఒబీడియన్స్ కి సొల్యూషన్ ఏంటో చూద్దాం. అదే పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్. పిల్లల గుడ్ బిహేవియర్ ని ప్రేస్ చేయండి, అంటే మెచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, వావ్ బేటా, నువ్వు నీ రూమ్ ని చాలా నైస్ గా క్లీన్ చేసావు అని అప్రిషియేట్ చేయండి. గివ్ చాయిసెస్. పిల్లలకి ఆర్డర్స్ ఇచ్చే బదులు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, టాయ్స్ ఇప్పుడు క్లీన్ చేస్తావా లేదా ఆఫ్టర్ లంచ్ చేస్తావా అని పిల్లలకి మీ బౌండరీస్ లోనే చాయిసెస్ ఇవ్వండి. తర్వాత సెట్ క్లియర్ రూల్స్. డిసిప్లిన్ రూల్స్ ని సింపుల్ గా పెట్టండి. ఆ రూల్స్ ని పిల్లలకి క్లియర్ అండ్ కన్సిస్టెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండండి. ఇంకొక ట్రిక్ చెప్పనా? మీరు పిల్లలకు టాయ్స్ ని ఎక్కడంటే అక్కడ పడేయొద్దు అంటే వారు వినరు, లేదా బాస్కెట్ లో వేయమంటే కూడా వాళ్ళు వినరు. కాబట్టి ఓకే, నువ్వు 2 టాయ్స్ బాస్కెట్ లో వేస్తూ ఉండు అండ్ మమ్మీ కూడా వచ్చి హెల్ప్ చేస్తుంది నీకు అని చెప్పండి. ఇలా పెద్ద టాస్క్ ని చిన్న చిన్న టాస్క్ లాగా బ్రేక్ చేసి చెప్తే పిల్లలు ఆటోమేటిక్ గా చేస్తారు. ప్రాబ్లం నంబర్ 5, ఓవర్ యాక్టివిటీ. దీనికి సొల్యూషన్ ఏంటంటే ఫిజికల్ ప్లే. పిల్లలతో ఎనర్జీ డ్రైనింగ్ గేమ్స్ అంటే రన్నింగ్ కానివ్వండి, సైక్లింగ్, డాన్సింగ్ లాంటివి చేస్తూ ఉండండి. తర్వాత కామ్ యాక్టివిటీస్ అంటే బెడ్ టైమ్ స్టోరీస్, మైండ్ఫుల్నెస్ ఎక్సర్సైజెస్. వీటి ద్వారా పిల్లలకి మంచి నిద్ర వస్తుంది. అండ్ ఆల్సో ఒక స్ట్రక్చర్డ్ రొటీన్ అంటే మార్నింగ్ నుంచి బెడ్ టైం వరకు ఒక షెడ్యూల్ ని మెయింటైన్ చేయడం చాలా బెటర్. ఓవర్ యాక్టివ్ పిల్లలతో డాన్స్ కాంపిటీషన్ లేదా బిల్డ్ సంథింగ్ విత్ బ్లాక్స్ లాంటి గేమ్స్ ఆడడం వల్ల బోర్ అవ్వకుండా ఉంటారు. ప్రాబ్లం నంబర్ 6, ఫియర్ ఆఫ్ న్యూ థింగ్స్. దానికి సొల్యూషన్ ఏంటంటే ప్రిపేర్ దెమ్. దాని మీనింగ్ ఏంటంటే పిల్లలకి ముందే న్యూ సిచ్యుయేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, రేపు మనం కొత్త పార్క్ కి వెళ్తున్నాం, ఇట్స్ గోయింగ్ టు బి ఫన్ అని ముందే ఎక్స్ప్లెయిన్ చేయండి. పేషెన్స్ గా ఉండడం నేర్పించండి. ఇట్స్ ఓకే టు ఫీల్ నర్వస్, మమ్మీ లేదా డాడీ ఈస్ విత్ యూ అని పిల్లలకి ధైర్యం చెప్పండి. సెలబ్రేట్ స్మాల్ విన్స్. పిల్లలు న్యూ థింగ్స్ ట్రై చేసినప్పుడు అప్రిషియేట్ చేయండి. డైలీ ఎగ్జాంపుల్ తీసుకోండి. స్టార్టింగ్ లో పిల్లలు స్కూల్ కి వెళ్ళను అని ఏడుస్తూ ఉంటారు. అందుకే పేరెంట్స్ పిల్లలకి ముందే చెప్పండి. లైక్ స్కూల్లో యుల్ మేక్ న్యూ ఫ్రెండ్స్, నీకు కొత్త ఫ్రెండ్స్ అవుతారు, కొత్త థింగ్స్ ని నువ్వు నేర్చుకుంటావు అని చెప్తూ ఉండండి. వాళ్ళ ఫేవరెట్ స్నాక్ ని కలిసి ప్యాక్ చేయండి. ఈ 4 to 6 years ఏజ్ గ్రూప్ పిల్లలతో పేరెంటింగ్ అనేది ఛాలెంజింగ్ అవుతుంది. బట్ ఈ సొల్యూషన్స్ తో, రైట్ అప్రోచ్ తో వాళ్ళని హ్యాండిల్ చేయడం ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది. పేషెన్స్, కన్సిస్టెన్సీ అండ్ ఎంపతి అనేటివి కీ ఎలిమెంట్స్ అన్నమాట. మీరు మీ చైల్డ్ డెవలప్మెంట్ జర్నీలో ఒక యాక్టివ్ పార్టిసిపెంట్ గా ఉండండి. రిమెంబర్ వన్ థింగ్, మీరు ప్రొవైడ్ చేసిన లవ్ అండ్ గైడెన్స్ వాళ్ళ లైఫ్ కి ఒక ఫౌండేషన్ అవుతుంది. కాబట్టి మీ ఒపీనియన్స్ ని కూడా కామెంట్ లో షేర్ చేయండి. నేను మీ కామెంట్స్ తప్పకుండా చదువుతాను, అలాగే వాటిపైన వర్క్ కూడా చేస్తాను. మీ పిల్లలు ఒకవేళ 1 to 3 years ఏజ్ గ్రూప్ లో ఉన్నట్టయితే ఆ ఏజ్ గ్రూప్ ని ఎలా హ్యాండిల్ చేయాలో నేను ప్రీవియస్లీ ఒక వీడియో చేశాను, తప్పకుండా వెళ్ళి చూడండి. లేదా నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకో ఇంట్రెస్టింగ్ ఏజ్ అంటే 7 నుంచి 12 years పిల్లల కోసం పేరెంటింగ్ గైడ్ తో నేను మీ ముందుంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ హ్యాపీ పేరెంటింగ్ విత్ లవ్ అండ్ పేషెన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.